Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bumreddy Hospital, Karimnagar. చొప్పదండి మండలంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలికపై 8వ తరగతి చదువుతున్న అబ్బాయి లైంగిక దాడికి పాల్పడ్డాడంట. ఎంత ఘోరంగా ఉంది మరి స్కూల్ యాజమాన్యం ఎక్కడ పట్టించుకుంటుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. అసలు ఎంత అమానుషం అంటే, చొప్పదండి మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 6 ఏళ్ల బాలికపై 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలికపై 8వ తరగతి చదువుతున్న అబ్బాయి లైంగిక దాడికి పాల్పడ్డాడంట. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ఇది ఎంత అమానుషం. పేరెంట్స్ పిల్లల్ని సెక్యూర్ చేయాలని ఒక చిన్న పిల్లల్ని స్కూల్ కి పంపిస్తుంటే స్కూల్ ప్రాంగణంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఎంత ఘోరంగా ఉంది. మరి స్కూల్ యాజమాన్యం ఎక్కడ పట్టించుకుంటుంది? ఫీజులు తీసుకునే దానిపై ఉన్న శ్రద్ధ పిల్లల భవిష్యత్తుపై, పిల్లల సెక్యూరిటీపై ఉండట్లేదు. సో ఈ విషయంలో అయితే కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. సో అబ్బాయి మీద కూడా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మనందరం కూడా పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తా ఉంటాం. చిన్న పాప, ఫస్ట్ క్లాస్ పాప అంటే ఎంత ఏజ్ ఉంటది, పాప ఎలా ఉంటది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి పాఠశాల ఆవరణలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి స్కూల్లో సార్లు ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఒక్కసారి కూడా పిల్లల ఫీజుల మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి పిల్లల మీద ఉండట్లేదు అనేది ఈ విషయాన్ని బట్టి అర్థమవుతుంది. సో గ్రామస్తులు కానివ్వండి, అందరూ రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ విషయంపై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పిల్లలకి స్కూళ్ళల్లో చదువుతో పాటు 1 month ఒకసారి కూడా వాళ్ళ చిన్న పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, లైంగికంగా వేధించడం అంటే ఏంటి, పిల్లలకు కూడా ఒక్కొక్కసారి క్లాసులు పెట్టి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఎంతో ఉంది. ఎంతో నమ్మకంగా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం చెప్పడం తెలుస్తుంది? వాళ్ళు ఎవరికి చెప్పాలనుకుంటారు వాళ్ళు ఇలాంటి విషయాలు? ఇంకా ఈ విషయంలో ఇంకోటి చూసుకుంటే, అబ్బాయి 8th క్లాస్ స్టూడెంట్ ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే ఇది కూడా మహాఘోరం. పిల్లల మధ్య వీడియోలు చూసి, ఫోన్ వీడియోస్ అవి ఇవి చూసి, బయట సమాజంలో చూసి ఇలాంటివి చేయడం ఇది కూడా సిగ్గుచెట్టు. మగ పిల్లలకి కూడా ఇంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాల్ని కూడా తప్పకుండా చెప్పాలి. స్కూళ్ళల్లో కూడా ప్రతి 1 month ఒకసారి వాళ్ళకి వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన క్లాసులు ఇవ్వాలి. పిల్లల పట్ల ఎట్లుండాలి, ఆడపిల్లల పట్ల, చిన్న పిల్లల పట్ల ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా విత్ స్టడీతో పాటు ఇవి కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడో జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చి అందరూ చెప్తా ఉంటారు, కానీ ఇలాంటి ఘటనలు జరగక ముందు వాటికి సంబంధించిన చర్యలు ఎవ్వరు కూడా తీసుకోవడం లేదు. ఈ ఘటనపై మాత్రం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి అంటూ కూడా చేస్తున్నారు. ఆ అబ్బాయిపై ఫోక్సో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. పాఠశాల యాజమాన్యంపై అయితే తీవ్రంగా ఉన్నారు కోపంతో. సో ఇలాంటివి జరుగుతుంటే పాఠశాల యాజమాన్యం ఏం చేస్తుంది, టీచర్స్ ఏం చేస్తున్నారు, పిల్లల్ని అబ్జర్వ్ చేయకుండా ఒక పాఠశాల ఆవరణలో జరుగుతుంటే అనే విషయాన్ని మాత్రం ఇది మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. సో కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.